తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. టీటీడీ పరకమణి అవినీతి కుంభకోణంపై తాను న్యాయస్థానంలో కేసు వేశానని, దాన్ని పర్యవసనం తన ఫ్యామిలీని హింసలకు గురి చేశారని హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆరోపణలు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగాను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాము. మీకందరికీ తెలుసు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన భక్త ఉల్లేఖేకరం తిరుమలలో జరిగిన పరకమణి చోరీ కేసుకు సంబంధించి ఇక్కడ మనకు పూర్తి వివరాలను అందించడం కోసం శివకామేశ్వరి పీఠాధిపతి వ్యవస్థాపకులు పీఠాధిపతి శివస్వామి చేశారు. అలాగే ఈ కేసు ముఖ్య సూత్రధారి పాత్రధారి కేసు వేసిన హైకోర్టులో కేసు వేసినటువంటి మన జర్నలిస్టు మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే తిరుపతిలో వ్యూహలక్ష్మి పీఠాధిపతి వ్యవస్థాపకులు చేశారు. మీరు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలను అందిస్తారు మన శివస్వామి గారు. ఆ ఏడుకొండల వాటి మీకు కూడా అండగా నిలుస్తారని, మా కుటుంబం మీద అన్యాయంగా ఇంట్లో నుంచి కూడా తరిమేసి తిరిగి తెచ్చాడు. మా బిడ్డల మీద కూడా ప్రయోగించాడు. కేసు విత్డ్రా చేసుకోమని 46 నిమిషాలు గత ఈవో కూడా మాట్లాడాడు. అది ఒక మాజీ టీటీడీ బోర్డు మెంబర్. ఇంత అఘాయిత్యం నాపై జరుగుతూ ఉంటే ఈ లోపలే తప్పుడు కేసు పెట్టేసి నన్ను రానికుండా చేశారు. మీడియా ముందు ఎక్కడికి కాదు రానికుండా చేసి ఇబ్బందులు నన్ను గురి చేసి ఆయన నేను కేసు వేసాను అని చెప్పుకోవడంలో, భాను ప్రకాశ్ అని చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించండి. దీనిపై కూడా నాకు జరిగిన తప్పుడు కేసుల మీద 4 కేసుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని మా లాయర్ రిట్ చేస్తున్నారు. త్వరలోనే దాంట్లో కూడా వెలుగులోకి బయట వస్తారు దొంగ. అంతే మా భార్యని అలిపిరి పోలీస్ స్టేషన్ లో రాత్రి 11 దాకా కూర్చోబెట్టారు. దాడి చేసింది ఎవరో రౌడీని పంపిస్తారు. ఎవరైనా చెప్తారు? అందరూ నేను అంటారు. ఎవరు చేశారో ఏమంటారు? ఎవరికే తెలియాలి. ఇన్ని రోజులు నేను ప్రత్యక్షంగా తిరుపతిలో దాడి జరిగినా కూడా బయట రానియకుండా నా మీద నేను కేసేస్తే ఎవరో కేసేసారని చెప్పుకోవడము, నన్ను కేసు విత్డ్రా చేసుకుంటానని భయపెడుతున్నారని, నేను చచ్చిపోతానని చెప్పడము, దాంట్లో ఎంత పరమార్థం ఉన్నదో మీరే ఆలోచించారు. దీంట్లో ఆ ఎవరి పేరు కానీ ఎక్కడ ఉందో చూడండి. ఇంక్లూడ్ అయిన పిటిషన్లో కూడా ఈ పిటిషన్నే అలో చేయలేదు, వెనక్కి ఇచ్చేశారు జడ్జి గారు. కావాలంటే కౌంటర్ వేసుకోండి. ఇంత పోరాటం చేస్తే బిల్లు లేకుండా చేస్తున్నాను. నన్ను రక్షించేదానికి మన మీడియా మిత్రులే సహకరించలేదు. ఎవరో చెప్పారు బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ ముద్రేస్తారు. అదే నాపై సిఐడి దర్యాప్తు చేయమండి, నేనా బాగా కట్టాను చూస్తాం. ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు నా మీద ప్రతి బ్లాక్ మెయిల్ ఎవరో చూడండి. మీరు సిఐడి విచారణ ఇద్దరి పేరుతో జరుగుతారు. నేనైతే దానికి పూర్తి చచ్చిపోయి 56 సంవత్సరాలు. నాకు ఎప్పుడైనా చచ్చిపోవాలా? నేను దొంగ డ్రామాలు వేయలేదు, రాజకీయంగా ఏం మాట్లాడలేదు. నేను మౌనంగా నన్ను రానికుండా చేశారు. ఎక్కువ మాట్లాడితే కేసేసి లాభం పెట్టడమే తెలుసు వాళ్ళకి. ఆ దేవుడు ఎదురుగా ఉండి ఇంత అన్యాయం చేయడం మంచిది కాదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నా లోపల దూరి ఆ శ్రీనివాసుడు నాకు న్యాయం చేశారు. పరకమణి కేసు బయట పెట్టాలని గతంలో నా మీద గంజాయి కేసు పెట్టినప్పుడే నేను బాధపడ్డాను. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయాలి. అదే వ్యక్తి గంజాయి కేసు ఎందుకు పెట్టారు శ్రీనివాసు మీద అంటే ఆయనే చెప్పాడు. ఆయన బ్లాక్ మెయిలరు, మా దేవాలతో బ్లాక్ మెయిల్ చేశాడు, అందువల్ల గంజాయి కేసు పెట్టాడు. ఏమయ్యా నీకు దుర్మార్గుడు ఉన్నావు, నువ్వు గంజాయి కేసు పెట్టారు దేవుడి దగ్గర ఉన్నారంటే నాకు మెసేజ్ పెట్టాడు, నీ కుటుంబమే సర్వనాశనం అయిపోతుందని. ఆ మెసేజ్ పెట్టాడు. నేను పెట్టింది వాస్తవమే. నా మీద గంజాయి కేసు పెడితే మెసేజ్ పెట్టకుండా మంచిగా పొగడతాను. మీరే చెప్పండి. అది పొగిడిందని మా బిడ్డ తెచ్చిపోయాడు అని చెప్పుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రి సమానమైనటువంటి క్షేత్రము ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటిగా గల దేవుడు ఇంతవరకు లేడు, ఇక మీదట రాబోడు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒకరి కష్టాన్ని గుర్తించకపోవటము, వారి శ్రమని మరొకరు దోచుకోవటం. తిరుమల పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే దానికి కారణము ఒకే ఒక్కరు,
ఆ ఒకరు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు. ఎందుకంటే మాచర్ల శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామణి కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది 2024 సంవత్సరంలో మాచర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. 27వ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గండమనేని రామకృష్ణ ప్రసాద్ గారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు, ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఇందులో ఇంతటి ఘనమైనటువంటి తీర్పులో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారికి కానివ్వండి, వీరి పేరు ఎక్కడా కూడా లేదు. ఏపీ సాధు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేసారు, కానీ ఆ యొక్క పిటిషన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు. కావాలంటే మీరు కౌంటర్స్ వేయమని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు, ఫలితం దక్కించుకుంటున్నది మరొకరు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అటు విషయం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి గండమనేని రామకృష్ణ ప్రసాద్ గారికి యావత్ హిందూ సమాజం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలపవలసి ఉంది. వారి యొక్క పట్టుదల కానివ్వండి, కృషి గాని ఎంతగానో మెచ్చుకోవాల్సినటువంటి విషయం. మేము అడుగుతా ఉన్నాం, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, కేసు వేసు పోరాటం చేసింది మాచర్ల శ్రీనివాసులు. మాచర్ల శ్రీనివాసులకు వస్తే బెదిరింపు కాల్స్ రావాలి, కానీ మీకు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా భానుప్రకాష్ గారు, మీరు మీడియా ముఖంగా తెలియజేశారు. ఆ యొక్క మీడియాలో మీరు అన్నారు మాకు ప్రాణహాని ఉంది అని అన్నారు, రేపు ఉంటామో లేదు అని అన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీడియా ముఖంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా చూడటం జరిగింది. బెదిరింపు కాల్స్ వస్తే మిమ్మల్ని చంపేస్తాము అంటే మీకు ప్రాణహాని ఉంది అని అన్నప్పుడు మీకు ఎప్పుడైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో, మీకు ఎక్కడి నుంచి అయితే ప్రాణహాని ఉందో వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? మీకు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయో వారి పేర్లను మీరు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు తెచ్చింది. మేము ఒకటే వేడుతా ఉన్నాం, అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి కానివ్వండి, బజరంగ సభ్యులకు కానివ్వండి, హిందూ వాహిని వారికి కానివ్వండి, అనేక ధార్మిక సంస్థలకు కానివ్వండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పరికామని విషయం లోపల చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రావడానికి నిజంగా కృషి చేసినటువంటి వారు కేవలం మాచర్ల శ్రీనివాసులు గారు మాత్రమే అని ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మరి ఈరోజు చారిత్రాత్మక తీర్పుకు కృషి చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు వారి మీద 4 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వారి మీద, వారి ఇంటి మీద, వారి పిల్లల మీద కూడా దాడులు జరిగాయి ఎన్నో కూడా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మాచర్ల శ్రీనివాసులపై తప్పుడు కేసు పెట్టారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉన్నా. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సంచలన విషయాలన్నీ కూడా మీడియా వారికి, పత్రికల వారికి, యావత్ ప్రపంచానికి తెలియజేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశము.